హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్ 6ని మనము చూడబోతున్నాము. ప్రతిరోజు ఒక టాపిక్ నుండి చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని మీకు మోడల్ పేపర్ రూపంలో అందచేయడం జరుగుతుంది. మీ ప్రాక్టీస్ కోసం ఇవి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పుకున్న క్లాసెస్ అన్నిటికి సంబంధించి పీడిఎఫ్ మన వెబ్సైట్ అయినటువంటి ఆర్కే ట్యుటోరియల్ edu.comలో పొందుపరచడం జరిగింది. డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లాస్ అయిపోయిన వెంటనే పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన యొక్క టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి. మన యొక్క కోర్స్ కూడా, ఫుల్ కోర్స్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. మీకు చాలా తక్కువ కాస్ట్లో అందిస్తున్నాము. ఓకేనా? ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకునే డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. మీ ఇంటి దగ్గర ఉండే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి. హాయ్ ఆల్, మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 500 రూపాయలకే అందించడం జరుగుతుంది. 6 నెలల వ్యాలిడిటీతో. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కేవలం 500 రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా. దీంతో పాటుగా గ్రూప్ 2 చరిత్రలోనే మరి 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి. కేవలము 99 రూపాయలకే అందజేస్తున్నామండి. ఎంతండి? జస్ట్ 99 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఓకేనా? ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా లోగో ఉంటుంది, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే, ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, గ్రూప్ 2 సచివాలయం, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా? సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గాయస్, మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి భారతదేశ సమాజం, ఇండియన్ సొసైటీ అనేటువంటి టాపిక్ పైన మోడల్ పేపర్స్ అయితే ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశ వివాహ వ్యవస్థ గురించి మనము ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకేనా? ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. ఓకేనా? సో లెట్స్ డైవ్ ఇన్ టు ద క్లాస్. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫీడ్బ్యాక్ని. ఓకే, క్లాస్ ఏ విధంగా ఉంది అనేది కూడా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. వివాహము అనగా ఒక స్త్రీ మరియు పురుషునికి మధ్య సామాజిక ఆమోదం పొందిన చట్టబద్ధమైన లైంగిక హక్కులు కల్పించిన సామాజిక వ్యవస్థ అని నిర్వచించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? వివాహం అంటే ఏంటంటే ఒక స్త్రీకి పురుషునికి మధ్య సామాజిక ఆమోదం, అంటే సమాజం మొత్తం కూడా ఆమోదం తెలిపిన చట్టబద్ధమైన లైంగిక హక్కులు, కలిసి ఉండడానికి ఇవ్వబడినటువంటి హక్కులుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ ఏ, వెస్టర్ మార్క్ అనేటువంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త. వివాహము అనే దానికి నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది, వెస్టర్ మార్క్. నెక్స్ట్ వన్. వెస్టర్ మార్క్ భారతీయ సమాజ వివాహ వ్యవస్థపై రూపొందించిన గ్రంథం క్రింది వాటిలో ఏది? సో తను ఒక గ్రంథం రూపొందించి ఆ గ్రంథంలో భారతీయ వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఎన్ని రకాలుగా ఉంది అనేటువంటి అంశాన్ని తెలియచేయడం జరిగింది. మరి ఏంటి ఆ గ్రంథం పేరు ఏంటి? ఆప్షన్ బి, ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్. ఏంటది? ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అనేటువంటి తన గ్రంథంలో. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్.
హిందూ ధార్మిక శాస్త్రంలో వివాహానికి ఉన్న లక్ష్యం ఏంటి? వివాహం యొక్క లక్ష్యం ఏంటి అసలు హిందూ ధార్మిక శాస్త్రంలో, అంటే భారతీయ హిందూ సమాజం ప్రకారము వివాహంకున్నటువంటి లక్ష్యము? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఏంటి? కుటుంబ ఏర్పాటు, లైంగిక నియంత్రణ, జీవిత సహకారము, భద్రత. పైవన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లైంగిక నియంత్రణ అనేది ఉంటుంది, జీవిత సహకారము మరియు భద్రత అనేవి కూడా మనం ఇక్కడ చూడవచ్చు హిందూ ధార్మిక వివాహములో. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతీయ సామాజిక వివాహ వ్యవస్థలో ముఖ్యమైన ఆశ్రమ వ్యవస్థలో ఎన్ని రకాల అంశాలు ఉన్నాయి? ఆశ్రమ వ్యవస్థలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. చూద్దాం. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. పైవన్నీ కూడా సరైనవి. ఇవన్నీ కూడా వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆశ్రమ వ్యవస్థలుగా మనమైతే చెప్పుకుంటాము. వీటన్నిటి గురించి మళ్ళీ వస్తుంది, సపరేట్గా చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వివాహ వ్యవస్థలు ధర్మం, అర్థం, కామం మరియు మోక్షం అనే అంశాలు వేటిగా నిర్వహించబడ్డాయి? వివాహ వ్యవస్థలో ధర్మార్థ కామ మోక్షాలు అంటాం కదా, మరి వీటిని వేటిగా నిర్వహించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్స్ అండి పురుషార్థాలు. ఏంటండి? ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనేవి పురుషార్థాలుగా నిర్వహించబడ్డట్లుగా మనకైతే తెలుస్తుంది భారతదేశ వివాహ వ్యవస్థలో. నెక్స్ట్ వన్ చూద్దాం. వివాహం యొక్క ప్రధాన లక్షణాలు క్రింది వాటిలో ఏవి? వివాహం యొక్క ప్రధాన లక్షణాలు: నియమావళి, జీవిత భాగస్వామి ఎంపిక, ఆర్థిక వ్యవహారాలు, నివాసము, ఆచారాలు, అధికారాలు మరియు స్థిరత్వము. వీటిలో ప్రధాన లక్షణాలు ఏంటండి? ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనదే. వివాహము చేసుకుంటే ఏమవుతుంది? ఒక నియమావళిగా ఉంటుంది, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అవకాశం కలుగుతుంది, ఆర్థిక వ్యవహారాలలో ఉన్నతంగా ఉంటుంది, నివాసం, ఆచారాలు, అధికారాలు మరియు స్థిరత్వం అనేది ఉంటుంది వివాహము వలన. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. చూద్దాం. పతిస్థానిక అంటే భర్త తండ్రి నివాసము. భర్త తండ్రి వాళ్ళ ఇంటి దగ్గర వివాహం చేసుకున్నాక ఉంటే దాన్ని ఏమంటారు? పతిస్థానిక అంటారు. నెక్స్ట్ పత్ని స్థానిక అంటే భార్య తల్లి నివాసము, అంటే భార్య యొక్క తల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉండడము పెళ్లి చేసుకున్న తర్వాత. నెక్స్ట్ మాతుల వివాహం అంటే ఏంటి? భర్త మేనమామ ఇంటి దగ్గర నివాసం కూడా ఉండేవారండి ఆ కాలంలో, మరి దాన్ని మాతుల వివాహము అంటారు. నెక్స్ట్ నూతన స్థానిక, నూతన వేరు కాపురం, సపరేట్గా పెళ్లి చేసుకోగానే వేరే కాడికి వెళ్ళి జీవించడము. మరి ఇవన్నీ సరైనవేనా? చూద్దాం. ఆప్షన్ 3 అండి పైవన్నీ కూడా సరైనవే అండి. పతిస్థానిక అంటే భర్త దగ్గరే ఉండడం పెళ్లి చేసుకుని, పత్ని స్థానిక అంటే భార్య వాళ్ళ ఇల్లరికం సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ మాతులు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వధువరులిద్దరూ కూడా భర్త మేనమామ వాళ్ళ ఇంటికాడ నివాసం ఉంటారు. ఓకే, నూతన స్థానిక అంటే నూతనంగా వేరు కాపురం పెట్టడము. నెక్స్ట్ వన్. ఏకకాలిక ఏక వివాహము అనగా ఏమిటి? ఏకకాలిక ఏక వివాహము. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ మరియు బి రెండు సరైనవే. ఒక వ్యక్తి ఏం నిర్దిష్ట కాలంలోనైనా ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉండడం. ఏంటంటే ఏకకాలిక ఏక వివాహం అంటే ఏంటి? ముందుగా ఒక వ్యక్తి ఏ నిర్దిష్ట కాలంలోనైనా, అంటే ఎలాంటి సమయంలోనైనా ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉండడం. నెక్స్ట్ ఒకవేళ భార్య చనిపోతే మరో స్త్రీని వివాహం చేసుకోవచ్చు. దీన్నే ఏకకాలిక లేదా ఏక వివాహము అనే పేరుతో పిలుస్తాము. ఏకపత్ని వ్రతుడు అంటారు కదా అండి, ఇలాంటి వారే ఏకకాలిక లేదా ఏక వివాహస్తులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. జీవితాంతపు ఏక వివాహం అనగా క్రింది వాటిలో దీనిని సూచిస్తుంది? జీవితాంతపు ఏక వివాహము. ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి రెండు సరైనవి. ఒక వ్యక్తి జీవితకాలంలో ఒకే భాగస్వామిని కలిగి ఉండడం, భార్య చనిపోయినా మరో వివాహం చేసుకోకపోవడం అండి. ఇక్కడ గమనించండి, జీవితాంతపు ఏక వివాహం అంటే ఏంటి? ఒక వ్యక్తి జీవితకాలంలో ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉంటారు, ఒకవేళ భార్య చనిపోయినా కూడా ఎలాంటి వివాహము చేసుకోరు. దీన్నే ఏకకాలిక వివాహము అంటారు. నెక్స్ట్ వన్. సామాజిక వివాహాలలో
బహు వివాహము అనగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు? బహు వివాహము. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనది. బహు భార్యత్వము, భాగాని బహు భార్యత్వము, బహు భర్తత్వము. వీటన్నిటి గురించి మళ్ళీ 1 by 1 నెక్స్ట్ క్వశ్చన్స్లో మనము చూద్దామండి. వస్తాయి ఇవన్నీ కూడా. సామాజిక వ్యవస్థలో బహు వివాహము అంటే ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకోవడం అండి. ఆ కాలంలో ఒక పెళ్ళితోనే సరిపెట్టుకునేవారు కాదు. 2, 3 అంతకంటే ఎక్కువ కూడా పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఓకేనా. మరి ఆ విధంగా బహు వివాహాన్ని చూసినట్టే బహు భార్యత్వం అంటే ఎక్కువ మంది భార్యలను, భాగాని బహు భార్యత్వము, నెక్స్ట్ బహు భర్తత్వము. ఓకేనా. వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే. నెక్స్ట్ వన్, బహు భార్యత్వము అనగా క్రింది వాటిలో సరైన సమాధానం? బహు భార్యత్వము ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ ఈ. పైవన్నీ సరైనవే అండి. పైవన్నీ సరైనవేనంట. చూద్దాం. ఏకకాలంలో ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండడం. ఓకేనా, బహుభార్యత్వము అంటే. నెక్స్ట్, వ్యవసాయము, వంశాభివృద్ధి, కట్నం కోసం బహుభార్యత్వము అనేది ఉండేది. కరెక్ట్. ఓకే. వ్యవసాయం కోసం అంటే వ్యవసాయ పనులు చేయడానికి, వంశాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అంటే పిల్లల్ని కనడానికి, కట్నం కోసం బహుభార్యత్వము అనేది ఉండేది. నెక్స్ట్, సమాజంలో పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇది జరిగేది. ముస్లిం సమాజంలో ఈ వ్యవస్థ ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఓకేనా, బహు భార్యత్వము అనేటువంటి వ్యవస్థ. నెక్స్ట్, క్రింది వాటిలో బహుభార్యత్వ వివాహంలో సరైన సమాధానం? బహుభార్యత్వ వివాహంలో చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ సి. ఏ మరియు బి రెండు సరైనవి. చూద్దాం. భాగాని బహుభార్యత్వం అంటే భార్యలందరూ అక్క చెల్లెళ్ళు లేదా ఒకే కుటుంబానికి చెందినవారు. ఏంటండి భాగాని బహుభార్యత్వం అంటే ఏంటి? భార్యలందరూ అక్క చెల్లెళ్ళు ఒకే కుటుంబానికి చెందిన, అంటే ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరినీ పెళ్లి చేసుకోవడం అని అర్థం. అర్థమైంది కదా. దాన్నే భాగాని బహుభార్యత్వము, బహుభార్యత్వ వివాహానికి సంబంధించిన సరైన సమాధానం. నెక్స్ట్, అభాగాని బహుభార్యత్వం అంటే భార్యలందరూ వేరువేరు కుటుంబాలకు చెందినవారు. ఓకేనా, అక్క చెల్లెలు కాదు కానీ వేరువేరు. దాన్ని భాగాని బహుభార్యత్వం అంటే ఒకే కుటుంబంలోకి చెందిన అక్క చెల్లెలను పెళ్లి చేసుకోవడం. అభాగిని బహుభార్యత్వం అంటే చాలామందిని పెళ్లి చేసుకోవడం కానీ వేరువేరు కుటుంబాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోవడం. దీన్నే బహుభార్యత్వ వివాహంలో ముఖ్యమైన అంశాలు. బహుభార్యత్వంలో భగాని బహుభార్యత్వము, అభాగిని బహుభార్యత్వం అని రెండు రకాలు ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్, బహుభర్తృత్వ వివాహ సామాజిక విధానంలో ఎన్ని రకాలు ఉంటాయి? భర్తృత్వ వివాహ సామాజిక విధానంలో ఎన్ని రకాలు ఉంటాయండి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సోదర బహు భర్తృత్వం, అసోదర బహు భర్తృత్వం, కుటుంబ బహుతృత్వం. ఓకేనా, అంటే 3 రకాలుగా ఉంటాయి బహుభర్తృత్వంలో. ఓకేనా, చూద్దాం. మళ్ళీ ఇవి కూడా 1 by 1 వస్తాయి మనకి. క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. చూద్దాం. సోదర బహుభర్తృత్వం అంటే భర్తలందరూ సోదరులు ఒకే కుటుంబానికి చెందినవారు. ఓకేనా, సోదర బహుభర్తృత్వం అంటే ఒక స్త్రీ ఒక కుటుంబంలోని సోదరులను అంటే అన్నదమ్ములందరినీ కూడా పెళ్లి చేసుకుంటే దాన్ని సోదర బహుభర్తృత్వము అంటారు. ఓకే, భర్తలందరూ ఒకే కుటుంబానికి. నెక్స్ట్, ఆ సోదర బహుభర్తృత్వం అంటే భర్తలు వేరు కుటుంబాలకు చెందినవారు. ఓకేనా, ఇంతకుముందు క్వశ్చన్కి ఆపోజిట్గా ఉన్నాయి కదా ఇవన్నీ. అసోదర బహుభర్తృత్వం అంటే భర్తలు వేరు కుటుంబాలకు చెందినవారు. నెక్స్ట్, కుటుంబ బహుభర్తృత్వం సందర్శన భర్తల వ్యవస్థ అండి. సందర్శన భర్తల వ్యవస్థ అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తారన్నట్టు ఈ భర్తలంతా కూడా. అంటే ఇలాంటి వ్యవస్థ అనేది మనకు ఆ కాలంలో ఉండేది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఏది తప్పబట్టడానికి లేదు. మన చరిత్రలో మన యొక్క సమాజంలో ఉన్నటువంటివి ఇవన్నీ ఆ కాలంలో, ఇప్పుడు కాదు, ప్రజెంట్ కాదు, ఆ కాలంలో. ఓకే, అన్నీ సరైనవి. నెక్స్ట్, బహుభర్తృత్వ విధానంలో క్రింది వాటిలో సరైన సమాధానము? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి అంట. చూద్దాం. కేరళలోని నాయర్ కుటుంబాల్లో కుటుంబ బహుభర్తృత్వము కనిపిస్తుందండి. ఓకే, నాయర్ల కుటుంబాల్లో. వీటికి ప్రధాన కారణము కన్యాశుల్కము, అన్నదమ్ములు విడిపోకుండా చూడడము, ఆస్తుల రక్షణ. ఇవన్నీ కూడా ప్రధాన కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. అన్నదమ్ములు విడిపోకుండా అందరు కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అని అర్థం. సింపుల్.
నెక్స్ట్ వన్, బహుభార్య భర్తృత్వం అనే విధానం భారతదేశంలోని క్రింది గిరిజన తెగలలో ఎక్కువగా చూస్తాము. బహుభార్య భర్తృత్వము. ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి అండి. ఓకే, తోడాలు మరియు కాసాలు అనేటువంటి గిరిజన తెగల్లో బహుభార్య భర్తృత్వము అనేటువంటి వివాహ వ్యవస్థను మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సామాజిక అంతస్తులు లేదా స్థాయి ఆధారంగా వివాహాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? సామాజిక అంతస్తులు లేదా స్థాయి ఆధారంగా ఎన్ని రకాలండి? మరి ఆప్షన్ సి అండి, పై రెండు సరైనవే. అనులోమ వివాహము మరియు ప్రతిలోమ వివాహము అనే రెండు రకాల వివాహాలను మనము సామాజిక వర్గాలలో చూడవచ్చు. ఏంటి మరి అవి అనేది కూడా మనం నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. అనులోమ వివాహం అనగా క్రింది వాటిలో సరైనది ఏంటి? అనులోమ వివాహము. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే అంట. చూద్దాం. ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడమే అనులోమ వివాహము. ఓకేనా, ఎక్కువ కులానికి అంటే ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం ఆడడం. ఫర్ ఎగ్జాంపుల్, వైశ్యుడు తన వర్ణం స్త్రీ లేదా శూద్ర శ్రేణి లేదా శూద్ర శక్తిని వివాహం చేసుకోవడము ఉదాహరణ. ఓకేనా, సో వైశ్యుడు తన వర్ణం స్త్రీ లేదా శూద్ర శ్రేణి లేదా శక్తిని వివాహం చేసుకోవడం. ఇక్కడ శక్తి అంటే స్త్రీ అని అర్థం. నెక్స్ట్, దీనిని సమాజం అంగీకరించింది ఆ టైంలో. సో అనులోమ వివాహానికి సంబంధించి సరైనవిగా చెప్పుకోవచ్చు. అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ చూసినట్లయితే సామాజిక అంతస్తుల వివాహంలో ప్రతిలోమ వివాహము అనగా ఏంటి? ఇంతకుముందు అనులోమ చూసాము, ఇప్పుడు ప్రతిలోమ వివాహము అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. చూద్దాం. తక్కువ కులానికి చెందిన పురుషుడు తనకంటే ఉన్నత కులానికి చెందిన స్త్రీని వివాహము చేసుకోవడము. అర్థమైంది కదా. నెక్స్ట్, మరి ప్రాచీన హిందూ సమాజం దీన్ని అంగీకరించలేదండి. ఓకేనా, ఇలాంటి కులాంతర వివాహాలను అప్పుడు అంగీకరించలేదు, ప్రజెంట్ కూడా సమాజము అంగీకరించడం లేదు. నెక్స్ట్, దీనికి ఉదాహరణ ఏంటి? ఒక శూద్ర పురుషుడు బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకోవడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓకేనా, దీన్నే సామాజిక అంతస్తుల వివాహంలో ప్రతిలోమ వివాహము అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, బంధుత్వం ఆధారంగా వర్గీకరించిన వివాహాల గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. బంధుత్వము ఆధారంగా. ఆన్సర్ పైవన్నీ సరైనవి అండి. చూద్దాం వన్ బై వన్. అంతర్వివాహం అంటే ఏంటి? అంతర్వివాహం అంటే ఒకే కులం లేదా ఒకే తెగ మధ్య బంధుత్వం లేదా వివాహాన్ని ఏర్పరచుకోవడమే అంతర్వివాహం. అంటే అంతరంగా వారి కులం మధ్య, వారి తెగ మధ్య, వారి బంధుత్వం మధ్య జరిగేటువంటి వివాహము. నెక్స్ట్, బహిర్వివాహము అంటే ఏంటి? ఒక వ్యక్తి ఇతర సమూహాలకు చెందిన వారిని వివాహం చేసుకోవడమే బహిర్వివాహము. నెక్స్ట్, అంతర్వివాహానికి ఉదాహరణ మేనరికాలు. ఓకే, అంతర్వివాహానికి ఉదాహరణ ఏంటి? మేనరికాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అధిగణన వివాహాలు అనగా అర్థము. అధిగణన వివాహాలు అంటే ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, సమాజం కొన్ని వివాహాలకు ప్రాధాన్యత గుర్తించి ప్రోత్సహించేటువంటి వివాహాలనే అధిగణన వివాహాలు అంటారు. ఏంటి అధిగణన వివాహాలు అంటే? సమాజం కొన్ని వివాహాలకు ప్రాముఖ్యత గుర్తించి వాటిని ప్రోత్సహించేటువంటి వివాహాలను అధిగమన వివాహాలు అంటారు. నెక్స్ట్ వన్, సామాజిక వివాహ వ్యవస్థలో జ్ఞాతి వివాహాలు అనగా అర్థం ఏంటి? సామాజిక వ్యవస్థలో జ్ఞాతి వివాహాలు. నెక్స్ట్, జ్ఞాతి వివాహాలు అనగా అర్థం ఏంటి? అన్నదమ్ములు లేదా అక్క చెల్లెల పిల్లల మధ్య జరిగే వివాహాలు. ఈ పద్ధతి ఎక్కువగా ముస్లిం మరియు క్రిస్టియన్ సమాజాల్లో సర్వసాధారణము. సరైన సమాధానం ఆప్షన్ డి, ఏబి రెండు కూడా సరైనవే అండి. జ్ఞాతి వివాహాలు అంటే ఏంటి? అన్నదమ్ములు లేదా అక్క చెల్లెల వారి యొక్క పిల్లలు ఉంటారు కదా, అంటే వాళ్ళు కూడా అక్క చెల్లెలతోనే సమానము. బట్ ఈ పద్ధతి అయితే ఉండేదండి ఎక్కువగా ముస్లింలు మరియు క్రిస్టియన్ సమాజాలలో ఇది సర్వసాధారణంగా అయితే చెప్పుకోవచ్చు. ఓకే, రెండు కూడా సరైనవే. జ్ఞాతి వివాహాలు అంటారు, ఆ కాలంలో ఉండేవి మరివి. ఓకే, నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి తన వివాహిత సోదరుడు చనిపోయినప్పుడు అతని భార్యను వివాహం చేసుకోవడాన్ని ఏ వివాహ న్యాయంగా చెప్పుకోవచ్చు? ఓకే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒక సోదరుడు యొక్క ఆ సోదరుడు చనిపోతే, ఓకే, ఆ సోదరుని భార్య ఉంటుంది కదా,
ఆ సోదరుని భార్యను వివాహం చేసుకోవడాన్ని ఏ వివాహ న్యాయంగా చెప్తారు? ఓకేనా, ఆ సమాజంలో ఉండేది మరి ఇది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, దేవర న్యాయము అంటారు. ఏమంటారు? దేవర న్యాయము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, జ్యేష్ఠ దేవర న్యాయం అనగా క్రింది వాటిలో సరైన సమాధానం. జ్యేష్ఠ దేవర న్యాయము. ఒక వ్యక్తి తన తమ్ముడు చనిపోతే అతని భార్యను వివాహం చేసుకోవడం, ఒక వ్యక్తి తన అన్న చనిపోతే వదినను వివాహం చేసుకోవడం, ఒక వివాహిత తన భర్త చనిపోతే బావను పెళ్లి చేసుకోవడం, ఒక వివాహిత తన భర్త చనిపోతే మరిదిని పెళ్లి చేసుకోవడం. సరైనది ఆప్షన్ ఏ అండి. ఏంటి? ఒక వ్యక్తి తన తమ్ముడు చనిపోతే అతని భార్యని వివాహం చేసుకోవడమే జ్యేష్ఠ దేవర న్యాయం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా, మనకు ప్రజెంట్ ఇవి వినడానికి చాలా జిగుప్సాకరంగా ఉన్నప్పటికీ కూడా ఇవి వాస్తవాలండి. ఆనాటి సమాజంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలుగా మనమైతే చెప్పుకోవచ్చు వీటిని. ఓకే, నెక్స్ట్ వన్, కనిష్ట దేవర న్యాయ వివాహమునగా క్రింది వాటిలో సరైన సమాధానం. కనిష్ట దేవర న్యాయము. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఒక వ్యక్తి తన అన్న చనిపోతే వదినను వివాహం చేసుకోవడము మరి కనిష్ట దేవర న్యాయ వివాహము అనేవారు. ఓకేనా, తన అన్న చనిపోతే వదినను వివాహం చేసుకోవడం అండి. ఓకేనా, యాక్చువల్గా అయితే ప్రజెంట్ మన సమాజంలో వదినను తల్లితో సమానంగా చూస్తారు. కానీ ఆ కాలంలో మరి అలా జరిగేదంట. దానికి గల కారణం ఏంటి అంటే చాలా ఉన్నాయి. కుటుంబం విడిపోకుండా, ఒకవేళ అన్నకి కొడుకులు కానీ సంతానం కానీ ఉన్నట్లయితే వారిని కాపాడడం కోసం కావచ్చు, ఆస్తి, ముఖ్యంగా ఆస్తి విడిపోకుండా చూసుకోవడం కోసం ఇది ప్రధాన అంశంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. దేవర న్యాయ సమాజ వివాహాలకు గల ప్రధాన కారణం క్రింది వాటిలో దేనిగా చెప్పుకోవచ్చు? దేవర న్యాయ సమాజ వివాహాలకు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, దాని మన కారణం ఏంటి? అవి జరగడానికి గల కారణం. ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవి. వంశాన్ని కొనసాగించడం కోసం, ఆస్తి విచ్ఛిన్నం కాకుండా చూడడం, చనిపోయిన వారి పిల్లల సంరక్షణ. సో మరి వివరాలు చూసినట్లయితే వంశాన్ని కొనసాగించడం కోసం, ఆస్తి విచ్ఛిన్నం కాకుండా చూడడం, ముఖ్యంగా ఆస్తి విడిపోకుండా, ఓకే, చనిపోయిన వారి పిల్లల సంరక్షణ, స్త్రీ వరకట్నం ఎక్కువగా ఇచ్చి వివాహం చేసుకున్న లేదా మరోసారి వరకట్నం ఇచ్చి రెండవ వివాహం చేసుకొని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క దేవర న్యాయ సమాజ వివాహాలు ఎక్కువ జరిగాయి సమాజంలో. ఓకేనా, నెక్స్ట్ వన్, భార్య భాగిని న్యాయమునగా ఏంటి? భార్య భాగిని న్యాయం. ఒక వ్యక్తి తన భార్య చనిపోయినప్పుడు ఆమె యొక్క అవివాహిత సోదరుని వివాహం చేసుకోవడం. అవివాహిత సోదరుడిని. నెక్స్ట్, ఒక వ్యక్తి తన భర్త చనిపోయినప్పుడు తన యొక్క అవివాహిత సోదరుని వివాహం చేసుకోవడం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏ మాత్రమే సరైనది. ఒక వ్యక్తి తన భర్త చనిపోయినప్పుడు ఆమె యొక్క అవివాహిత సోదరిని వివాహము చేసుకోవడము అంటే తన యొక్క చెల్లెని వివాహం చేసుకోవడం అని అర్థం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ వన్, గిరిజన సమాజాల్లో జీవిత భాగస్వామిని పొందే మార్గాలు ఏ విధంగా ఉంటాయి? గిరిజన సమాజాలలో, మన గిరిజన సమాజాలు ఎక్కువగా జరిగేవంటివి కన్యాశుల్కం లేదా వరకట్నం చెల్లింపు ద్వారా, కుండ మార్పిడి విధానం, అపహరణ లేదా కిడ్నాప్ ద్వారా ఒక స్త్రీ లేదా పురుషుడు తాను వివాహం చేసుకునే వ్యక్తి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి వివాహం చేసుకోవడం. ఆన్సర్ అన్నీ సరైనవే. కన్యాశుల్కం ఉండేది, కుండ మార్పిడి విధానము, అపహరణ లేదా కుండ మార్పిడి అంటే ఏంటి అంటే వీళ్ళ పిల్లను వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ పిల్లని వీరు చేసుకోవడం అని అర్థం. ఓకే, అపహరణ లేదా కిడ్నాప్ ద్వారా ఒక స్త్రీ లేదా పురుషుడు తాను వివాహం చేసుకునే వ్యక్తి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి వివాహం చేసుకోవడం. నెక్స్ట్ వన్ చూద్దాం. హిందూ సమాజ వివాహ రూపాలలో కనిపించే బ్రహ్మ వివాహము అనగా ఏంటి? బ్రహ్మ వివాహము. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. పెద్దలు కుదిర్చిన వివాహము కన్యాదానం ద్వారా జరుగుతుంది, దీన్ని బ్రహ్మ వివాహం అంటారు. నెక్స్ట్ ప్రేమ వివాహం. నెక్స్ట్ యజ్ఞ యాగాలు జరిపిన బ్రాహ్మణులకు రుసుము బదులు కన్యాదానము ఇవ్వడము. ఇవన్నీ కూడా హిందూ సమాజ రూపాల్లో కనిపించే బ్రహ్మ వివాహాలట అండి. ఓకేనా, పెద్దలు కుదిర్చింది ప్రేమ వివాహము, యజ్ఞ యాగాదులు జరిపి బ్రాహ్మణులకు రుసుము బదులు కన్యాదానము ఇవ్వడము. నెక్స్ట్ వన్, హిందూ సమాజంలో కనిపించే వివాహ రూపాలలో ఒకటైన దైవ వివాహము అనగా ఏంటి? దైవ వివాహము. ఆన్సర్ ఆప్షన్ సి అండి, యజ్ఞ యాగాదులు జరిపిన బ్రాహ్మణులకు రుసుము బదులు కన్యాదానము ఇవ్వడమే మరి హిందూ సమాజంలో కనిపించేటువంటి ఒకటైన
దైవ వివాహముగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, హర్ష వివాహం అనగా ఏంటి? హర్ష వివాహము ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. కన్యాశుల్కంగా వరుడు నుండి ఒక జత ఆవు లేదా ఎద్దును తీసుకొని వివాహం చేసుకోవడం. కన్యాశుల్కంగా వరుడు నుంచి ఒక జత ఆవు లేదా ఎద్దును తీసుకొని వివాహం చేసుకోవడమే హర్ష వివాహము అంటారు. అంటే ఇప్పుడంటే కట్నాలు ఇచ్చి మరి అమ్మాయిల దగ్గర నుంచి, అమ్మాయి తల్లిదండ్రుల నుంచి కట్నం తీసుకొని వివాహం చేసుకుంటున్నారు. కానీ అప్పుడు అమ్మాయిలని కొనుక్కునేవారు అబ్బాయిలు అమౌంట్ ఇచ్చి అమ్మాయిలను, తనకు నచ్చినటువంటి అమ్మాయిలను ముసలివారు కూడా కొనుక్కునేవారు. ఓకేనా, దాన్నే కన్యాశుల్కం అంటారు. సో మరి హర్ష వివాహంలో ఏం జరుగుతుంది? ఆ కన్యాశుల్కము వరుడు నుంచి ఒక జత ఆవు లేదా ఎద్దులను తీసుకొని తల్లిదండ్రులు ఆ చిన్న పాపకి వివాహం చేసేవారు. ఆల్మోస్ట్ బాల్య వివాహాలే జరిగేవి ఆ టైంలో. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన సమాధానము చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ABCD అన్నీ సరైనవే అంట. చూద్దాం. ప్రజాపత్య వివాహం అంటే కట్నమిచ్చి పెళ్లి చేసుకోవడం, ప్రజాపత్య వివాహం అంటారు. అసుర వివాహం అంటే వరుడు ధనమిచ్చి వధువును కొనడము. అసుర వివాహం, వరుడే ధనమిచ్చి వధువును కొనడము. గాంధర్వ వివాహం అంటే ప్రేమ వివాహం. రాక్షస వివాహం అంటే స్త్రీ ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకోవడం, రాక్షస వివాహం. పైచాచ వివాహం అంటే స్త్రీ నిద్రపోతున్నప్పుడు మత్తు మందిచ్చి వివాహం చేసుకోవడం అండి. ఇది పైచాచ వివాహంగా ఉండేది. ఇవన్నీ వివాహాలు ఆ కాలంలో జరిగేవండి. అందుకే సమాజ శాస్త్రవేత్తలు అన్నీ కూడా పరిశోధనలు చేసి అందచేయడం జరిగింది. నెక్స్ట్, భారతీయ సమాజ హిందూ వివాహ వ్యవస్థ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. భారతీయ సమాజ హిందూ వ్యవస్థ గురించి ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవి. చూద్దాం. భారతదేశ హిందూ వివాహ రూపము ఏకకాలిక ఏక వివాహము. ఓకే, భారత ప్రభుత్వం ఆమోదించిన వివాహ రూపము ఏకకాలిక ఏక వివాహము. ఒకరిని పెళ్లి చేసుకోవాలనే నిబంధన అయితే ఉంది. KM కపాడియా భారత వివాహ వ్యవస్థపై రచించిన గ్రంథం మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా. KM కపాడియా అనేటువంటి వ్యక్తి దీన్ని రచించడం జరిగింది. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా. సో పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, భారతీయ సమాజంలో వావివరసలు లేకుండా లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి సమాజము నిషేధిస్తుంది. అయితే దీనికి గల పేరేంటి? సో భారతీయ సమాజంలో వావివరసలు లేకుండా లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి సమాజము నిషేధిస్తుంది ప్రజెంట్ అయితే. మరి దీనికి గల పేరేంటండి? ఆప్షన్ ఏ, అగమ్య గమన నిషేధము అంటారు దీన్ని. అగమ్య గమన నిషేధము. నెక్స్ట్ వన్, వివాహ విషయంలో భర్త భార్య స్వేచ్ఛకు సంబంధించి ఎన్ని రకాల వివాహాలు ఉంటాయి? వివాహ విషయంలో భర్త భార్య స్వేచ్ఛకు సంబంధించి ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. చూద్దాం. బీన వివాహ అంటే స్త్రీ తన భర్తను వివాహ సమయంలో ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. నెక్స్ట్, బాల్ వివాహం పురుషుని ఇష్ట ప్రకారం జరిగే వివాహం. నెక్స్ట్, మూత వివాహం ముస్లిం సమాజంలో జరిగే ఒప్పంద వివాహం. ఇలా 3 రకాల వివాహాలు అయితే మనకు భర్త భార్య స్వేచ్ఛకు సంబంధించినవిగా మనమైతే చెప్పుకోవచ్చు. భర్తకి భార్యకి ఇద్దరికీ కూడా స్వేచ్ఛ ఉండే వివాహాలు. నెక్స్ట్, క్రైస్తవ వివాహ వ్యవస్థ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. క్రైస్తవ వివాహ వ్యవస్థ ఆన్సర్ ఆప్షన్ ఏ అన్ని సరైనవి. చూద్దాం. వీరిలో ఏక వివాహ వ్యవస్థ అనేది ఉంటుంది. ప్రజెంట్ అండి ఇవన్నీ కూడా. ఓకే, ఏక వివాహ వ్యవస్థ. రోమన్ క్యాథలిక్లో వివాహాన్ని జరిపించేది ఫాదర్. ప్రొటెస్టెంట్లలో వివాహాన్ని జరిపేది పాస్టర్. 1862 క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం ఉదయం లేదా సాయంత్రం 7 గంటలలోపు చర్చిలోనే వివాహము జరపబడుతుంది. అన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, మొదటిసారి వివాహంకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చిన శాస్త్రవేత్త. మొదటిసారి వివాహానికి స్పష్టమైన నిర్వచనం. ఆప్షన్ ఏ, ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్ అనేటువంటి వ్యక్తి. ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్. ఓకే, నెక్స్ట్ వన్, ప్రముఖ గిరిజన తెగ తోడాలలో పితృత్వాన్ని ఈ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తారు. పితృత్వాన్ని ప్రముఖ గిరిజన తెగలలో పితృత్వాన్ని దేని ద్వారా అంటే ఆప్షన్ సి, ధనుర్భానోత్సవము ద్వారా. ఏంటండి? ధనుర్భానోత్సవం ద్వారా దీన్ని నిర్ణయించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రపంచ వివాహ వ్యవస్థలో భార్యలను వినిమయం చేసుకునే ఆచారం గల తెగ. వినిమయం అంటే కొనుక్కోవడము. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఎస్కిమోలలో కూడా ఈ యొక్క వివాహ వ్యవస్థ కనిపిస్తుంది. ప్రపంచ వివాహ వ్యవస్థల్లో చూసినట్లయితే ఎస్కిమోలు. ఓకేనా, వీరు టండ్రా ప్రాంతాలలో ఉంటారండి, మంచు ప్రాంతాల్లో ఉంటారు ఎస్కిమోలు.
నెక్స్ట్ వన్, భారతీయ ఈ గిరిజన తెగలలో ఏక వివాహానికి కట్టుబడి ఉంటారు. ఒకే వివాహం అండి. ఎవరిలో? ఆప్షన్ డి పైవన్నీ. కాశీలు, చెంచులు, లకర్లు, పురుషులు, వీరంతా కూడా ఏక వివాహానికి సంబంధించినటువంటి గిరిజన తెగలు. నెక్స్ట్ వన్, సమాంతర పిత్రీయ వివాహాలు ఎక్కువగా కనబడే సమాజంలో. సమాంతర పిత్రీయ వివాహాలు ఎక్కడ కనిపిస్తాయండి? ఆప్షన్ డి ఏ మరియు బి. అరబ్బులలో, బీడోన్లలో అనేటువంటి తెగల్లో. అరబ్బులు అంటే అందరికీ తెలుసు, బీడోన్లు అనేది కూడా ఒక తెగ అండి. ఓకేనా? వీరిలో సమాంతర పిత్రీయ వివాహాలు అనేవి ఎక్కువగా జరుగుతాయి. నెక్స్ట్ వన్, సంప్రదింపుల ద్వారా జీవిత భాగస్వామిని సంపాదించే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని తెగ. సంప్రదింపుల ద్వారా అంటే మ్యారేజ్కి ముందు పెద్దల ద్వారా సంప్రదింపులు జరిపి భాగస్వామిని సంపాదించే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని తెగ. ఆప్షన్ ఏ చెంచులలో ఇది మనము చూడవచ్చు, చెంచులు. నెక్స్ట్ వన్, పరీక్ష ద్వారా జీవిత భాగస్వామిని సంపాదించే భారతీయ తెగ. పరీక్షలు ఉంటాయండి, అంటే దేహదారుఢ్య పరీక్షలు లాంటివి ఉంటాయి, కొన్ని టెస్ట్ పెట్టి మరి జీవిత భాగస్వామిని సంపాదించే తెగ. ఆప్షన్ ఏ చోటా నాగపూర్లోని సంతాల్ అనేటువంటి తెగ. ఆ పరీక్షలో ఎవరు పాస్ అయితే వారే పెళ్లి చేసుకోవాలన్నట్టు. నెక్స్ట్ వన్, అగమ్య గమనం అంటే చెడు తిరుగుళ్ళు ఆచరించే తెగ. అగమ్య గమనం, చెడు తిరుగుళ్ళు. ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి అండి. ఇనాక అనే తెగ, హవాయి తెగ, ఇవి రెండు కూడా మరి అగమ్య గమనం అనేటువంటి ఆచారాన్ని పాటిస్తాయి. అంటే వివాహ వ్యవస్థ సరిగా ఉండదు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కనిపించే ముఖ్యమైన వివాహ ఆచారము ఏది? ఏపీ మరియు తెలంగాణలో కనిపిస్తుంది. ఆప్షన్ ఏ మేనమామ మేనకోడలు వివాహాలండి. ఓకే, మేనమామ మేనకోడలు వివాహాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఆచారంగా ఉంటుంది. నెక్స్ట్, మేనరిక వివాహాన్ని ఆంధ్రప్రదేశ్లోని గోండులు ఏ పేరుతో పిలుస్తారు? మేనరిక వివాహాన్ని ఏపీలోని గోండులు. ఆన్సర్ ఆప్షన్ ఏ దూద్ లతావా అంటారండి. ఓకేనా, దూద్ లతావా అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఐసోగామి అంటే ఏంటి? ఐసోగామి ఆప్షన్ ఏ అండి. అదే కులంలోని వ్యక్తితో వివాహమాడడము ఐసోగామి అంటారు. అదే కులంలో అంటే ఒకే కులంలోని వ్యక్తిని పెళ్లి చేసుకోవడము. ఓకే, నెక్స్ట్, డైవోర్స్ ఇన్ ఇండియన్ సొసైటీ గ్రంథ రచయిత ఎవరు? డైవోర్స్ ఇన్ ఇండియన్ సొసైటీ. ఆప్షన్ సి అండి, చౌదరి అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఈ గ్రంథాన్ని రచించారు. డైవోర్స్ ఇన్ ఇండియన్ సొసైటీ. నెక్స్ట్, ముస్లిం సమాజంలో ఒకప్పుడు ఈ పేరు గల తాత్కాలిక వివాహము అమలులో ఉండేది. తాత్కాలిక వివాహాలు కూడా ఉండేదండి ముస్లిం సమాజంలో. ఓకేనా, ఒకప్పుడు ఏంటి, ఏ పేరుతో పిలిచేవారు దాన్ని? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మూత అనేవారు. మూత అంటే కాంట్రాక్ట్ వివాహాలండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్, సాంప్రదాయ హిందూ సమాజంలో వివాహానికి సంబంధించి ప్రధాన లక్ష్యాల విషయంలో సరైన క్రమము. ఆన్సర్ ఆప్షన్ డి, ధర్మ, ప్రజ, రతి అనేటువంటి 3 లక్ష్యాలండి. ఓకే, ధర్మం కోసం, సమాజం కోసం, రతి కోసం, అంటే లైంగిక పరంగా అని అర్థము. సో ఇవి 3 చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ముస్లింల ప్రకారము మెహర్ అంటే ఏంటి? ముస్లింల ప్రకారం మెహర్ అంటే ఏంటండి? ఆప్షన్ ఏ విడాకులు తీసుకున్నట్లయితే వధువుకు చెల్లించాలని వివాహ సమయంలో నిర్ణయించిన మొత్తము. అంటే పెళ్లి సమయంలోనే ఒకవేళ ఫ్యూచర్లో విడాకులు కనుక తీసుకుంటే ఆమెకు ఎంత భరణం చెల్లించాలని ముందుగానే ప్రకటించే వివాహమే మెహర్ వ్యవస్థ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి కంప్లీట్ క్లాస్ అండి. వివాహ వ్యవస్థ, భారత సమాజంలో వివాహ వ్యవస్థ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. సో 1-2 సార్లు క్లాసెస్ అనేవి వినండి. ప్రీవియస్గా చెప్పినటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయండి. చూడండి ఒకసారి. ప్లేలిస్ట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న మన ఉచిత పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.